సోదరి సోదరులారా అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురం నుంచి పొద్దుటూరు వెళ్ళు R&B రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రయాణికులందరూ కూడా ఈ దారి నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనేక ప్రమాదాలు కూడా ఈ రోడ్డు జరిగినాయి. మొత్తం అనేక రోడ్లు వర్షాలతోని మొత్తం పాడైపోతే ఈ పొద్దుటూరు రోడ్డు మాత్రం వాళ్ళు గ్రీన్ఫీల్డ్ హైవే యాజమాన్యం చేయబట్టే ఈ రోడ్డు అంతా దెబ్బతిన్నది. గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోడ్డు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ వాహనాలు ఓవర్లోడ్తోని లారీలు ఇవన్నీ కూడా రావడంతో ఈ గోపురం రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయింది. వెంటనే గ్రీన్ఫీల్డ్ హైవే అధికారులని ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ యాజమాన్యంతో ఈ రోడ్డు పునర్నిర్మించాలి. అట్లాగే రోడ్డును కూడా విస్తరింపజేయాలి. రోడ్డు అంతా కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నట్లు ఈ రోడ్డు ఉంది. తక్షణం ఖమ్మం జిల్లాకి కేంద్రానికి అట్లే కొణిజర్ల మండలానికి దగ్గరున్న రోడ్డుని మంచిగా నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొన్న ఈ మధ్యనే మునగాల తాటిపూడి రోడ్డు అట్లాగే పల్లిపాడు నుంచి ఏనుకూరు రోడ్డు కూడా ఇవన్నీ కూడా పాడైపోయినాయి. అధికారులు కూడా విన్నవించినప్పటికీ ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ వైరా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది. ముఖ్యంగా అధికారులు పోలీసులు మాత్రం హెల్మెట్ లేకపోతే పన్నేస్తూ ఉంటారు, లేకపోతే లైసెన్స్ లేకపోతే పన్నేస్తూ ఉంటారు. కానీ రోడ్లు గుంటలు పడి ధ్వంసం అయిపోతే కూడా చూస్తూ కళ్ళుండి కబోదుల్లాగా అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ పొద్దుటూరు మన బస్వాపురం రోడ్డు నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉందని హెచ్చరిక చేస్తూ సెలవు పెద్దలారా.